యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జగదీష్ మావయ్య గారి సరసన చేరడం అంటే సరసాలాడుట కాదు, నెత్తి మీద కత్తి వేలాడుటయే. ఆపండికా, నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? ఎందుకు అందరూ ఇలా కక్షగట్టినట్టు మాట్లాడుతున్నారు? గాయత్రక్కకి నేనేం అన్యాయం చేశానని నా గొంతు పట్టుకుంటుంది. చెప్పండి, నేనేం చేశానో చెప్పండి. మీరేం చేశారో ప్రత్యక్షంగా ఇక్కడున్న వాళ్ళు ఎవరూ చూడలేదత్తయ్యా. అది మీకే తెలియాలి. నీ మనస్సాక్షికి తెలిసే ఉంటుంది తిలోత్తమ. దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. నాకర్థమైంది గురుగారు. మహిళా దినోత్సవం అంటే గాయత్రి అత్తయ్యకి చాలా ఇష్టమట, అందుకే ఇంటికొచ్చినట్టున్నారు. మా మమ్మీ మీద దాడికి దీనికి సంబంధం ఏంటి? పెద్దత్తయ్య మహిళల జోలికి రారు మహారాజా. అంటే మా మమ్మీ... ఏయ్, అబ్బా, మీరు మీ పిచ్చి డౌట్లతో విసిగించకండి. నేను వెళ్ళి పెద్దత్తయ్య వార్డ్రోబ్లో చీరలు నగలు స్పర్శించి వస్తా. ఎంత హ్యాపీగా ఉంటుందో. దీనికి ఎప్పుడేం తోస్తే అదే చేస్తుందనుకుంటా. ఆత్మగా లేదంటారు, అవతారం ఎత్తిందంటారు. ఏది అంటే అదిగో బూచి అన్నట్టు చెప్తున్నారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. అనుభవానికి వచ్చినప్పుడే అందరికీ అర్థమవుతుంది విక్రాంత్. అమ్మా గాయత్రి, ఎక్కడి నుంచో వచ్చాననుకోవద్దు. కులాసాగా ఉండు. శుభం భూయాత్. పిన్ని, గానవిని తీసుకో. ఓ నాన్నలు, ఏం చేస్తున్నాను? ఏమండి, ఆడిద్దాం రండి. అలాగే. ఇటు చూడు. నయని, నువ్వు జన్మనిచ్చిన తొలి బిడ్డ గాయత్రీదేవి గురించి అడుగుతావనుకుంటే నీ చెల్లెలు బిడ్డకు జన్మనిస్తుందా లేదా అని ఆరా తీస్తున్నావు ఏమిటి తల్లి? స్వామి, తోడబుట్టిందన్న మాటే గాని నా మీద కక్ష కట్టింది నా చెల్లెలు. స్వార్థం అసూయ పెరిగిపోయి నా 5వ తనాన్ని చెరిపేయాలని కూడా చూసింది. అయినా సరే నువ్వు క్షమించి సుమన బాగు కోరుకుంటున్నావా నాయని? స్వామీజీ వారితో ఏం మాట్లాడాలని వచ్చింది మా అక్క? మా చెల్లెలికి పాపో బాబో పుడితే తనలో మార్పు వస్తుంది కదా స్వామి. ఎప్పుడో మారిపోయింది, మళ్ళీ మారాలని ఆశిస్తున్నా. నెల తప్పాలనుకున్న తన కోరిక కూడా గతి తప్పినదేనైది. తెలుసుకున్నాను స్వామి. అయితే నా చెల్లెలు కూడా అమ్మతనం ఏంటో తెలుసుకునేలా చేయాలి. మీరే దారి చూపించాలి. ఇక్కడున్నావా అక్క? ఏదో మంతనాలు నడుపుతున్నావా? సర్పదోషం ఉన్నవారికి కూడా సంతానం కలగదు. నాగమయుడి దయ ఉంటేనే మాసాల్ని మోస్తుంది.
కృష్ణరాయిని వెతికి తీసుకురానయని. కృష్ణరాయ అదెక్కడుంటుంది స్వామి? వెతకాలి. నీకు నువ్వే కనుక్కోగలవు. ఆ రాయిని తీసుకొచ్చి పెట్టు. కాలం మారేటప్పుడు దాన్ని చుట్టి నాగుబాము కుబుసం విడుస్తుంది. అప్పుడు ఆ కృష్ణరాయి తడిసిపోతుంది. నీరు ఊరిందంటే నీ చెల్లెలి గర్భంలో ఉమ్మ నీరు చేరుతుందని అర్థం. ఏమాత్రం తేడా జరిగినా ఈ జన్మలో సుమన అమ్మ అని పిలిపించుకోదు. కృష్ణరాయి ఎక్కడుంది? దాన్ని ఎలా తీసుకురావడం? నా కడుపు గురించి మా అక్కకెందుకు? కొంపతీసి నాకు పిల్లలు పుట్టకూడదని స్వామీజీ వారిని అడిగి నా అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందేమో. నైని, స్వామీజీ వారు ఏమైనా చెప్పారా? దేని గురించి బాబుగారు? మా అమ్మ గురించి. అర్థమైంది. గాయత్రి అమ్మగారే ఇంటికొచ్చారనగానే పునర్జన్మ ఎత్తిన పసిపాపగా రావాలి కానీ పెద్దావిడిగా ఎలా వస్తుంది అని మళ్ళీ మీరు ఆలోచనలో పడ్డారు, అవునా? అంతే కదా నాయని. కిందటిసారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ పౌర్ణమిలోపు కనిపిస్తుంది అన్నారు. పెద్దబొట్టమ్మ కన్ను మూస్తూ అమ్మ ఫోటోను చూపించిందే గాని మా అమ్మని మనం ఎవ్వరం చూడలేకపోయాం. అయితే ఈ విషయంలో మనిద్దరికన్నా మీ తిలోత్తమమ్మే అదృష్టవంతురాలు అనుకోవాలి. ఎలా? మీరు మిమ్మల్ని కన్న తల్లిని చూడలేరు. నేను ఆత్మగా కనిపించినప్పుడు చూశాను కానీ ఇప్పుడు కనిపెట్టలేకపోతున్నాను. అత్తయ్య మెడ ఎందుకు పట్టుకున్నారు అన్న సంగతి పక్కన పెడితే ఆవిడ స్పర్శ తగిలిందంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. నిజమే నాయని, నేను ఇంత లోతుగా ఆలోచించలేకపోయాను. ఈ విషయం తెలియకుండానే మిమ్మల్ని పెంచిన తల్లి కంగారు పడుతూ ఎప్పుడు ఏమైపోతానో అని భయపడుతోంది. అమ్మకి అర్థమయ్యేటట్టు చెప్దాం. హాసిని వదినైనా విషయం గ్రహించి అమ్మ వార్డ్రోబ్కెళ్ళి తన చీరలు నగలు కలెక్ట్ చేసి కళ్ళకద్దుకొని తరించిపోతాను అని సంబరంగా చెప్పింది. ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టకముందే గాయత్రమ్మగారు దూరం అయిపోయినా, హాసినక్క తన్ని కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినా పెద్దత్తయ్య దేవత అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. మనిషి మన ఎదురుగా లేనప్పుడు తలుచుకోవడమే వారికి మనమిచ్చే నివాళి బాబుగారు. నిజమే నాయని. అమ్మ ఇంకా కనిపించడం లేదేంటా అని మనం అనుకుంటున్నాం కానీ గుండె మీద చేయి పెట్టుకుని అమ్మ అని స్మరించుకుంటే తన రూపం కనిపిస్తోంది. మీ అమ్మలానే కనిపించి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. ఎవరు? ఇంకెవరు? మీ వదిన, అదే హాసినక్క. నిజమా? అవును, చూద్దురు రండి. పెద్దలుడు, ఎప్పుడు చూసినా మీ అమ్మ కొంగు పట్టుకుని వేలాడడం బదులు మీ ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి రావచ్చు కదా. ఏదో పిక్నిక్ వెళ్ళి రావచ్చు కదా అన్నట్టు చెప్తున్నావేంటత్తయ్య? అయినా ఇప్పుడు ఆ మెంటల్ దాన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలి? పిచ్చి పట్టింది కాబట్టే.
మా పెద్దమ్మాయి నువ్వు అలాగంటే మర్యాద ఉండి చెప్తున్నా. మావయ్య ఏంటి మీ గొడవ? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. హాసనమ్మా మీ పెద్దమ్మలాగా నిండుగా రెడీ అవ్వడం మీ అత్తకి నచ్చట్లేదు అల్లుడు. హాసినక్క స్టైలే ఎవరికీ రాదు. గాయత్రి అత్తయ్యలే ఎందుకు రెడీ అవుతుంది? అయ్యింది కూడా. వదినా ప్లీజ్ కమ్. నా బంగారు తల్లి. నిజంగా అమ్మగారిలాగే ఉందక్క. అవన్నీ బంగారు నగలేనా? మా అమ్మవే. అంటే ప్యూర్ గోల్డ్. పెద్దక్కయ్యలాగా స్వచ్ఛమైన బంగారం. నారీమణులందరికీ నమస్కారం. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ చెల్లి. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? మా ఆయనేమో గొలుసు తెంచుకొని పారిపోయేవాళ్లాగా మిటకరించి చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ అవతారం ఎందుకెత్తావా అని. పెద్దమ్మ చీర కట్టి ఆవిడ నగలు వేసుకున్నంత మాత్రాన హాసిని గాయత్రీదేవి గారు అయిపోరు మమ్మీ. చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అర్థమవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ పెద్ద కోడలు హాసిని అనుకున్నావా? కాదు, గాయత్రీదేవిని, నీ పాలిట మృత్యుదేవతని. నీ గొంతు పట్టి పిండిలా పిసికింది ఎవరనుకున్నావు? నేనే 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 నేనే. అయ్యో అక్క. అరే అక్క. తొండి, నేను క్యారెక్టర్లో లీనమై జీవిస్తుంటే కొడతారా? అలా కొట్టావేంటమ్మా? కొట్టడం కాదు విశాల్, దాన్ని తన్ని వేలాడదీస్తాను. అక్క ఏం చేసింది అత్తయ్య? ఏం చేసిందా? నా చేతులకి గోరింటాకు పెట్టి చక్కెర నీళ్లు తీసుకొస్తానని వెళ్ళి వెనక నుండి వచ్చి నా గొంతు పట్టి నొక్కిందిది. అత్తయ్యని చంపేద్దామనుకుంటున్నావా ఏంటక్కా? అమ్మ చెప్తుంది కదా వదినా. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని చెప్పాను. ఏం చెప్పావే నువ్వు? కూబ గుయ్యమనేలా కొట్టించుకొని ఏడుపు మొహం పెట్టేశావు. అక్కయ్య గొంతులెక్కింది. పెద్దక్కయ్య కాదంట, హాసనమంటనే. ఇది నొక్కితే చీమ కూడా చావదు. నువ్వెలా నమ్ముతున్నావు మమ్మీ? తనే చెప్పిందిరా. ఏంటక్క ఇది?
నువ్వు ఆ పని చేసావంటే నమ్మబుద్ధి కావట్లేదు. నేను చేయలేదు చెల్లి. చేయకుండా నువ్వు చెప్పకుండా నీ మీద ఎందుకు ఇలా చేయి చేసుకుంటారు వదినా? మీరందరూ నన్ను గాయత్రి అత్తయ్యలా ఉన్నానని కాంప్లిమెంట్ ఇచ్చేసరికి ఆ పాత్రలో ఒదిగిపోయాను. కొంచెం ఎమోషనల్ అయ్యి నేనే గాయత్రి దేవినని తిలోత్తమ అత్తయ్య మొహం ముందు మూతి పెట్టి చెప్పాను. నువ్వే గొంతు నొక్కేసినట్టు చెప్పావాక? ఎస్ చిట్టి. అత్తయ్యకి మండిపోయి కొట్టింది. కొట్టదా మరి? హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇలా అందంగా రెడీ అయి రావడం మా అత్తయ్యకి అసూయగా ఉంది. అందంలో తనని డామినేట్ చేశానన్న కుళ్ళు. అయ్యో అక్క, ఊరుకో అక్క. తనతో పోలికేంటి నీకు? సరితూగదంటావా చెల్లి? దగ్గరికి రావే నువ్వు. మా మమ్మీ ఎత్తి పడేస్తే పొలంలో పడతావు. నేను ట్రాక్ ప్యాంటు టీ షర్టు వేసుకొని వస్తాను, అప్పుడు చూసుకుందాం. వదినా నువ్వు వెళ్ళు. నాయని తీసుకెళ్ళు. ఈ సమాజం ఎలా అయిపోయిందేంటి చెల్లి? పదక్క. మెంటల్. ఇంతకీ హాసు మూతిలో మూతి పెట్టి ఏమందొదినా? అత్తయ్య, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ముందు ఆసనం నవ్వుతా దంపత. రా అక్క, భోంచేద్దువు. నాకేం వద్దు చెల్లి, నాకు ఆకలిగా లేదు. అలా అనకక్క. నువ్వు తినకపోతే పుండరీనాదానికి పాలు రావు కదా. ఈ పూటకి ప్యాకెట్ పాలు పట్టిస్తానులే. తల్లిపాలు ఇవ్వకుండా ఈ అలకలేంటే? గాయత్రి అత్తయ్యలాగా నేను హుందాగా రెడీ అయ్యి వస్తే తిలోత్తమ అత్తయ్య మెచ్చుకోకుండా నా మీద చేయి చేసుకుంటుందా? పెద్ద కోడలన్న గౌరవం కూడా లేదు తనకి. నువ్వు భయపెట్టినందుకే అక్కయ్యకి చిరెత్తుకొచ్చిందమ్మా. నిజమా బాబాయ్? అంటే కోడలికి అత్త భయపడే రోజులు వచ్చాయంటారా? ఇదో తింగర్ది. రావిష్, మీ వదినికి నువ్వైనా చెప్పు. నేను చెప్తే వదిన ఎగిరి గంతులు వేస్తుంది. ఏం చెప్తావు బాబు? చెల్లి వండిన వెరైటీసా? అయినా సరే నేనేం తిన్ను. అలిగినప్పుడు ఆకలేసినా కడుపు మార్చుకోవాలి కదా. ఆ విషయం కాదదనా. ఏం నైని చెప్పలేదా? ఏంటి బాబు గారు? అర్రే, ఏంటని తెలియనట్టు అంటావేంటి? కొట్టిన మా అమ్మే ఆశని వదినకి సలాం కొట్టేలా చేద్దాం అనుకున్నాం కదా. ఓ అదా? ఏంటేంటేంటి? అత్తయ్య నాకు సెల్యూట్ చేస్తుందా? అల్లుడు పొల్లుడు చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు ఆఫీస్కి హాసిని వదిన వస్తుంది. అక్కడేం వేషాలు వెయ్యాలంట? వేషం ఎందుకు పిన్ని? రోషన్తో మా అక్కకు అప్పచెప్పే పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తుంది. ఏం పని చేయాలి? ఆఫీస్లో టేబుళ్ళు కుర్చీలు తుడవాలేమో. ఏయ్, నా కూతురికి అలాంటి గతి పెట్టలేదే. బాబాయ్ గారికి ఉన్నంత అభిమానం పిన్నికి లేదు. లేకపోతే ఏంటి? దీన్ని చైర్మన్ సీట్లో కూర్చోబెడతారా? కరెక్ట్. ఏంటి? అవును పిన్ని, రేపు ఉమెన్స్ డే సందర్భంగా
బోర్డు మీటింగ్కి హాసినక్కను ప్రెసిడెంట్ని చేసాం. రేపు వదిన తీసుకునే నిర్ణయాలని బోర్డు మెంబర్స్ అయినా తిలోత్తమమ్మ అయినా ఒప్పుకొని తీరాల్సిందే. నేను ప్రెసిడెంట్ని. రేపు నేనే డిసైడ్ చేస్తాను. ఉప్మా చేసినంత ఈజీ కాదే. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా కంపెనీ తలకిందులవుతుంది. కంగారేం లేదు పిన్ని. ఏం చెప్పాలో ఫైల్లో రాసుంటుంది. చూసి చెప్పినా ఏం కాదు. అందులో ఉన్నదే చెప్తుంది. అందరూ పర్ఫెక్ట్ అని క్లాప్స్ కొడతారు. అత్తయ్య కూడా కొడుతుంది కదా. మళ్ళీ కొడుతుందే. నేను అన్నది చప్పట్లు. ఆ తర్వాత తనకి తినిపిస్తాను బొబ్బట్లు.